ఈ గిరిజన హనీ అనేది మామూలుగా ఇప్పుడు హనీని బాక్సెస్ పెట్టి ఫార్మ్స్ లో ఫార్మ్ చేస్తున్నారు, అదొక ఫార్మింగ్ లాగా చేస్తున్నారు. కానీ ఈ కలెక్షన్ ఎలా ఉంటుందంటే అడవుల నుంచి నేచురల్ గా చింత చెట్లకి మర్రి చెట్లకి అట్లా పెరుగుతుంది కాబట్టి అది మల్టీ ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ చేసిపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఏమిస్తాం, మామిడి తోటలో పెట్టామనుకోండి, మామిడికి పూల నుంచి వచ్చిన తేనె మాత్రమే ఉంటుంది. అదే కుసుమ తోటలో పెడితే కుసుమ నుంచి వచ్చినవే ఉంటాయి. కానీ మనం గిరిజన హనీ ప్రొడక్ట్స్ కాబట్టి ఆ ఏరియా మొత్తం అంటే ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి ఫ్లవర్స్ అందరినీ కలెక్ట్ చేసి మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. అందులో ఎటువంటి ఇది చేయడానికి కూడా మనకి సోర్సెస్ కూడా ఏమి ఉండవు సార్. ఇంకోటి మేము ఇంకా పుష్టి ఆర్గానిక్స్ తరపు నుంచి ఏకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ మాత్రమే ప్రమోట్ చేస్తాము. కార్న్ ఫ్లోర్ తో తయారు చేసినటువంటి ఇవి కవర్స్ వచ్చేసారి ఇప్పుడు ఇవి 90 days లో డిగ్రేడబుల్ అవుతాయి అని, అలాగే మొక్కజొన్న పిండితో తయారు చేసినవి అనమాట ఇవి కూడా అన్ని రకాల సైజెస్ లో ఉంటాయి. మున్సిపల్ కమిషనర్ గారికి కూడా చూపించాం, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గారికి కూడా, అక్కడ కూడా అప్రూవల్ అయింది. సో ఇప్పటి నుంచి క్లీన్ ఖమ్మం లాగా చేద్దాం అనుకుని, అలాగే వరంగల్ వాళ్ళకి కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నాము. అన్ని ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్సే చేస్తాం సార్. ఈటబుల్ గ్లాసెస్ కానీ, పెన్సిల్స్ కానీ, పిల్లలకి యూజ్ అయ్యేటట్లు ఫీల్డ్ ట్రిప్స్ కానీ, వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇవ్వడం కానీ, క్రాఫ్ట్ క్లాసెస్ నేర్పడం కానీ, ఇవన్నీ చేస్తానికి మా వంతు ప్రయత్నంగా చేస్తూ ఇక్కడికి వచ్చామండి. ఈ ఎఫ్పిఓస్ ద్వారా అందరూ కూడా అన్ని రకాల పంటల లభ్యతను పొంది ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాం సార్.